పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా. తుదిగానముతో మనము గృహంలోకి ప్రవేశిద్దాం. స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథం నుంచి 127 కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారి మేల్కొంటే వ్యర్థమే. నేను వేకునే లేచి చాలా రాత్రి తరువాత పట్టుకోవచ్చు, కష్టార్జితమైన ఆహారం తెలుసుకుంటా వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి ఇచ్చుచున్నారు. ప్రతి నికడలో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీ వందనాలు, జీవాధిపతికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించిన బిడ్డలైనా వెంకటేశ్వరుని, అదేవిధంగా ఇంద్రమ్మ గారిని ప్రేమించి వాళ్ళకి ఇచ్చిన బిడ్డలు అఖిల్ని అరుణ్ని ప్రేమించి ఇచ్చిన మంచి గృహాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మంచి గృహంలో మంచి దేవుడిగా మీరు ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ గృహాన్ని ప్రభాన్ని చేతికి అప్పగిస్తున్నాను. గృహంలో బిడ్డలకు ఎటువంటి ఆటంకం లేకుండా చేయండి స్వామి. ఆటంకాలు దూరపరచండి. ఈ గృహంలో బిడ్డలకి మంచి నిద్ర, మంచి కళలు దయచేయండి. ఎక్కువగా వాక్యం చదువుటకు, ప్రార్థన చేయడానికి బిడ్డ ప్రేరేపించండి. గృహంలో ప్రతి బిడ్డని నూతనంగా మార్చండి. నూతనమైన దీవులతో నింపండి ప్రభా. గృహ ప్రవేశం చేస్తుండగా మాకంటే ముందుగా మీరు ప్రవేశించమని ప్రార్థిస్తున్నాను. ఆటంకాలు, సాతాను శక్తులు యేసు అధికార నామములో ఇప్పుడే గర్జిస్తున్న దూరపరచండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠ చేస్తున్నాము. దేవుడు కుటుంబానికి, వెంకటేశ్వర గారికి, ఇంద్రమ్మ గారికి, మరి వారి యొక్క కుమారులు అరుణ్, అఖిల్ గారిని ప్రేమించి వారికి దేవుడు ఒక మంచి గృహాన్ని ఇచ్చారు. మరి గృహంలో దేవుడే ఆయన నివాసం ఉండి బిడ్డలకి ఏదైతే అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తు యేసు నామములో సమకూర్చబడును గాక. కుటుంబంలో ఎప్పుడు సమాధానం ఉండదు గాక. ఇప్పుడు దైవ సేవకులు వచ్చి ప్రార్థించిన ఆ దీవెనలు ఈ కుటుంబానికి జరుగును గాక. ఈ కుటుంబంలో మంచి శుభకార్యాలు జరుగును గాక. ఇంకా ఒక మంచి స్థితిలో బిడ్డలు స్థిరపరచబడును గాక. అపవాది శోభలను దూరపరచబడును గాక. దేవుడి కృప, అటు సమాధానం ఇంటికి దయచేయను గాక. దైవ సేవకుని ఆశీర్వదిస్తూ ఇంట్లోనికి మనమందరం కూడా పాడుతూ స్తుతిస్తూ ప్రవేశిద్దాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఇంద్రమ్మ గారి బంధువులు, వెంకటేశ్వర గారి బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా లోనికి రావాలని ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాము. మరి ప్రార్థన, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనము కొనసాగుదాం. పరిశుద్ధమైన దేవా, స్తోత్రాలు, జీవాధిపతి వందనాలు. ప్రత్యేకించి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరలా దైవ సేవకుల సమక్షంలో, బంధువుల సమక్షంలో, సంఘ విశ్వాసుల సమక్షంలో, ఆయా గ్రామస్తుల సమక్షంలో మీ నామమున ప్రార్థించి ఇంటిని మీ చేతికి అప్పగించేదానికి, అయా మీ నామను ప్రతిష్ఠించేదానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తుతిస్తున్నాను. వెంకటేశ్వర గారిని, ఇంద్రమ్మ గారిని మీరు ప్రేమించారు, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారు. ఆ కుటుంబంలో మీరు నివాసం చేసి వారికి కావాల్సిన ప్రతి ఈవిని సమకూర్చారయ్యా. వారి బిడ్డలు మీరు హింసించారు. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు తోడై ఉన్నారు. అయా ఇంటిని ప్రభువా మీ నామమును బట్టి మేము ప్రార్థించి ప్రతిష్ఠ చేసి ఉండగా మేము కాదు తండ్రి, ఇంట్లోనికి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాం. మీరు ఇంట్లోనికి రండి. మీరు వస్తే ఈ కుటుంబంలో గొప్ప సమాధానం కలుగుతుంది. మీరు వస్తే గొప్ప సంతోషం
ఉన్నారు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నీ పాదం ఆ ఇంటిలో మోపగా ఆ ఇంటికి రక్షణ కలిగిందయ్యా. ఇదిగో ఇంటిలో కూడా గొప్ప రక్షణ కలిగినట్లుగా నీ పాదం ఇంట్లో మోపబడిన గాక అయ్యా. మీ ఇంట్లో నీకు వచ్చినందుకే స్తోత్రాలు. మనలో అఖిల్ గారి విషయంలో ఇంట్లో గొప్ప శుభకార్యం జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేయమని, మహిమ కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రత్యేకించి ఈ హాల్ రూమ్ ను బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. బెడ్ రూమ్ ను బట్టి ప్రార్థిస్తున్నాను. అదే విధంగా కిచెన్ రూమ్ ను బట్టి ప్రార్థిస్తున్నాను. వాష్ రూమ్ ను బట్టి ప్రార్థిస్తున్నాను. బయట ప్రాంగణమును బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రతి రూమ్ లో మీ రక్తం ప్రోక్షించబడదు గాక. ప్రతి రూమ్ లో నీకు అభిషేకం దిగవచ్చును గాక అని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి తండ్రి చేరిన బంధువులను, దైవ సేవకులను, శ్రేయభిలాషులను, స్నేహితులను, గ్రామస్తులను, విశ్వాసులందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా నీ సన్నిధి మాకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంచి ప్రత్యేకించి జరగవలసిన కార్యక్రమాన్ని మీ నామమునకు మహిమార్థమే జరిగించి సహాయం చేసి నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే. నే చూచే ఘనకార్యములు ఈ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే. నే చూచే ఘనకార్యములు ఈ దయా వలనే.